హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటు కూటమి సర్కార్కు సుప్రీంకు షాక్ ఇచ్చిందని చెప్తున్నారు. అంటే వల్లభనేని వంశీ విషయంలో ఈ రోజు ఆయనకు బెయిల్ వచ్చింది, బయట కూడా వచ్చేస్తారు. ఆయన మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి, అన్నిట్లో కూడా బెయిల్ వచ్చి వాళ్ళ బయటకైతే రావడం చూస్తున్నాం. అయితే దీని పట్ల అటు కూటమి గవర్నమెంట్ కు షాక్ తగిలింది, చంద్రబాబు నాయుడు గారికి షాక్ తగిలిందని చెప్పేసి ప్రొజెక్షన్ చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, వల్లభనేని వంశీ ఎప్పుడో ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. దాదాపు ఒక 4 months తర్వాత బయటకు రావడం చూస్తున్నాం. సో దీన్ని కూటమి సర్కార్ కు షాక్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి మీరేం చెప్తారు మేడం దీనికి సంబంధించి? అసలు జోక్ లాగా అనిపిస్తుంది. కూటమి సర్కార్కి షాక్ ఎందుకు అవుతుంది? తప్పు చేశాడు, జైలుకి వెళ్ళాడు. సో ఎవరికైనా కూడా బెయిల్ అనేది వస్తుంది. బెయిల్ రాకుండా అయితే ఉండదు. ఈవేళ రేపు హత్య చేసి వెళ్ళినాడికి కూడా 3 నెలలు పెడుతున్నాను, 6 నెలలు అసలు మహా అయితే 3 నెలలు తర్వాత నిరూపణ అయితే వెళ్తున్నారు. సో ఈయనైనా అంతే కదా. ఇప్పుడు బెయిల్ ఇచ్చారే కానీ కేసు కొట్టేసి రాలేదుగా. బయట ఉన్న కేసులకి బెయిల్ వచ్చింది. సో కోర్టుకైతే తిరగాల్సిన అవసరం ఉంటుంది. సో ఆయన కిడ్నాప్ చేశాడా చేయలేదా, ఈయన చేసిన స్కామ్లే కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున వాడికి శిక్ష పడుతుందా లేదా అనేది అది మళ్ళీ కోర్టు దృష్టిలోకి వస్తుంది. సో కోర్టు పరిధిలోకి వెళ్తుంది. అప్పుడు మళ్ళా జైలుకి వెళ్ళినా వెళ్ళొచ్చు. సో దీంతో అయిపోయిందనేది ఏముంటది చెప్పండి? ఇప్పుడు ఒక కేసులో నుంచి బెయిల్ వచ్చింది, తర్వాత కోర్టుకి అటెండ్ అవుతాడు, తర్వాత శిక్ష ఉంటే వెళ్తాడు కదా జైలుకి. ఇది ఎవ్వరూ కూడా ఇదేదో రాజ్యాంగంలో లేనిది ఆయనకు ఒక్కటే స్పెషల్ గా వచ్చిందనే దానికి ఏం లేదు ఇక్కడ. అది ఏదో అల్ప సంతోషపడుతున్నారు, సంతోషపడినివ్వండి. ఇప్పుడు దీని మూలన ఇది రాజ్యాంగంలో ఉన్నదే జరుగుతుంది, లేనిదేం జరగలేదు కదా. బెయిల్ అనేది కామన్. అంటే ఈ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి అటు కూటమి చాలా గట్టిగానే ప్రయత్నం చేసినా అవేమి వర్కౌట్ అవ్వలేదు, వాళ్ళ ఆటలు సాగలేదు సుప్రీం దగ్గర అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఆ వర్షన్ ఉందంటారు. నిజంగా ప్రయత్నాలు చేసిందా బెయిల్ క్యాన్సిల్ చేయించడానికి? మీరు సాక్షి ఛానల్ ని చూసి, వాళ్ళు ఇచ్చే ఆ వేస్ట్ న్యూస్ ఛానల్ చూసి, ఆ వేస్ట్ పేపర్ ని చూసి మాట్లాడకండి. ఎందుకంటే సాక్షిలో వచ్చేదే చెత్తరాతలు, ఏదైనా పనికొచ్చేది ఏదైనా ఉంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటానికి పెట్టుకున్న ఛానల్ అది. సో ఆ ఛానల్లో వచ్చిన దాని గురించి మనం డిస్కస్ చేసుకోవటం వేస్ట్. ఇంకా వేరే ఇంకేమీ పని లేదు. కూటమి ప్రభుత్వానికి ఒక వంశీ ఒక్కడే టార్గెట్ అనుకోవటానికి ఆయన మహానేతమీ కాదు. సో ఆయనకు ఒక పార్టీ లేదు అంతే కదా. ఆయన ఏమైనా ఒక అపోజిషన్ పార్టీ లీడర్ అనుకుంటున్నాడా వంశీ? నార్మల్ ఒక ఎక్స్ ఎమ్మెల్యే అంతే. సో దానికి ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి, వెళ్తున్నాడు వస్తున్నాడు. అంతేగాని ఆయన ఏదో పెద్ద ఆయనకి ఏదో మెడల్స్ అప్పచెప్పినట్టు సాక్షి మీడియా ప్రచారం చేసుకుంటే అది వాళ్ళ అల్ప సంతోషులు. నేను అదే చెప్తున్నా, అల్ప సంతోషులు. ఎవడు చూడని ఛానల్ కి మమ్మల్ని మాలాంటి వాళ్ళు అది అడగటం కూడా వేస్ట్. మీలాంటి వాళ్ళు. వంశీవంత అయిపోయింది, నెక్స్ట్ ఎవరు అని కూడా ఒక చర్చ జరుగుతుందంటే పోసాని గారు అయిపోయారు, వంశీ గారు అయిపోయారు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు నమోదవుతున్నాయి. రీసెంట్ గా సింగయ్య మృతికి సంబంధించి కేసు నమోదైంది. సో ఆయన కూడా వెళ్లే అవకాశం ఉందన్నట్టు కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి దీనికి మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు ఏదైనా కోర్టు పరిధిలో ఉండేది. సో మనం డిస్కస్ చేయడానికి కూడా కొంచెం ఇది కాదు. సో ఎవరు ఇది కూటమి ప్రభుత్వం పెడుతుందా, ఏదైనా సరే కేసు పెట్టడం అనుకుంటది, మళ్ళీ జడ్జి గారి దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఉంటది, దాన్ని బట్టే జరుగుతుంది. సో కూటమి ప్రభుత్వం వాంటెడ్లీ జగన్మోహన్ రెడ్డి అంటే పరిపాలన అంతా పక్కన పెట్టేసి ఒక వంశీ, ఒక జగను, ఒక నాని, ఒక రోజా ఇది కాదు కదా పని. సో వీళ్ళ గురించి ఆలోచించడం కూడా టైం వేస్టే. ఏదేదన్నా కూడా చట్టం ఉంటుంది, తన పని చేసుకుపోతుంది. అంతేగాని ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికో, నారా లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో, వీళ్ళకందరికీ ఇప్పుడు బీజేపీకో వీళ్ళకందరికీ వీళ్ళని పట్టుకొని వీళ్ళు కూటమి ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి ఎందుకు ఫోకస్ చేయాలి? వీళ్ళ గురించి ఏమైనా ఆలోచించాలి, పెట్టే టైం కూడా వృధా అనుకుంటారు. సో ఏదైతే చట్టం పరిధిలో ఉన్నాయో అవి జరుగుతూ ఉంటాయి. దానికి నువ్వు కూటమి ప్రభుత్వానికి లింక్ పెట్టి మాట్లాడడం అనేది వేస్ట్. అంటే పై స్థాయి నాయకులు కాకుండా కింద కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వీళ్ళు కోడల నాని ఇంకా అరెస్ట్ అవ్వలేదేంటి, రోజా గారు అరెస్ట్ అవ్వలేదేంటి, ఈ రకంగా డిస్కస్ చేసుకుంటున్నారు, అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళు ఇంకా జైలుకు వెళ్ళకపోవడం పట్ల అని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. నిజమేనా మేడం? ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా అనుకునేది నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ టైం వచ్చినప్పుడు, వాళ్ళ తప్పులు కేసులు అనేది పడినప్పుడు వాళ్ళ మీద
ఇప్పుడు కొన్ని కేసులు ఆల్రెడీ నాని మీద ఉన్నాయి, రోజా మీద ఆవిడ ఆడుదాం ఆంధ్ర గాని ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో ఆ రోజా గారి విషయం ఎట్లా ఉంటదంటే తన దాకా వస్తే ఒకటి, ఇంకొకరి దాకా వస్తే ఒకటి. మొన్న ప్రెస్ మీట్ చెప్తుంటే విన్న ఆశ్చర్యం వేసింది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సినిమాలో యాక్ట్ చేసుకుంటున్నారు అని. ఈవిడేం చేసింది? జబర్దస్త్ చేసిందా లేదా? నువ్వు డాన్స్లు వేసావు, నువ్వు జబర్దస్త్ చేసుకున్నావు, నువ్వేమన్నావు నా కుటుంబ పోషణ నేను నా వృత్తి అది అని అన్నావు. సో అదేలాగా మీలాగా గవర్నమెంట్ సొమ్ములు తింటూ లక్షల కోట్లు అందరూ పంచుకొని తినలేదు కదా. ఆయన అట్లా పంచుకొని తింటే ఆయన ఇంట్లో కూర్చుంటాడు, ఆయన పిల్లల్ని ఆయన పోషించుకోవాలి కదా. ఆయనకంటే ఓ ఫ్యామిలీ ఉంటది కదా పవన్ కళ్యాణ్ గారికి. ఆ ఫ్యామిలీని పోషించుకోవాలంటే ఆయన పని చేయాలి కదా. సీఎం అంటే ఆయనకి మినిస్టర్ గా వచ్చే శాలరీ సరిపోదు కదా వాళ్ళ మెయింటెనెన్స్ కి. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నారు కదా. సో వాళ్ళు చేసే దానిలో ఎక్కడైనా పెండింగ్ పడిందా? లేదు కదా. సో నీకు అనవసరంగా నోరు బారేసుకోవడమే కదా. నీ దాకా వస్తే ఒకటి, ఇంకొకరు చేస్తే ఒక తప్ప. సో అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం వాల్యూస్ పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళ బుర్ర ఉండి మాట్లాడుతున్నారో లేక మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఈవిడ దాకా వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతారు, ఇంకొకళ్ళకి వచ్చినప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు. సో ఇదికంతా వినే వాళ్ళకి అందరికీ తెలుసండి ఇలాంటి మాట ఎట్లా మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అనేటివన్నీ. నాని గురించైనా సరే, నాని అయినా ఈ రోజున ఎందుకు పిల్లిలాగా ఉన్నాడు, ఇప్పుడు రెచ్చిపోవచ్చుగా, ఇప్పుడు ఎందుకు రెచ్చిపోలేకపోతున్నాడు? ఆయన చెప్పారు అధికారంలో లేం కదా. అధికారంలో ఉంటే రెచ్చిపోతావా? అదే చెప్పేది, పిల్లిలాగానే ఉండు. అప్పుడప్పుడు జూలు వెదిరించాలని చూసారనుకోండి, ఎక్కడ తోకో సున్నం పెట్టాలో పెడతారు కదా. అందుకే ప్రజలు తోక్కోసారు, సున్నం పెట్టారు. సో అందుకే ఇప్పుడు నువ్వు పిల్లిలాగా అయిపోయి ఇప్పుడు కామ్ గానే ఉన్నావు. అదే ఒక జర్నలిస్ట్ కి చెప్తున్నాడు కదా మేము అధికారంలో లేమని చెప్పి. అదే అట్లాగే ఉన్నాయి కదా, మాకు అధికారం ఉంది కదా అని విర్రవీగితే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. వైసీపీ నేతల పైన కేసులు, అరెస్టు ఇది జనాల్లోకి ఏ రకంగా వెళ్తున్నాయి? అంటే టీడీపీ వీళ్ళపైన వేధిస్తుందని ఆ రకంగా వెళ్తుందా? సింపతి ఏమన్నా వస్తుందా, లేకుంటే ఇంకే రకంగా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి మేడం? ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళు బుద్ధిమంతులు, నీతి మంతులు ఎవరైనా అరెస్ట్ చేశారనే మాట చెప్పండి. ఆ మాట చెప్పండి. పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే దేనికోసం అరెస్ట్ చేశారు? ఎలక్షన్స్ ఈవీఎంలు పగలగొట్టాడనే కదా. అది కరెక్టా? వంశీని అరెస్ట్ చేస్తే ఎందుకు ఇచ్చేశారు? హర్షవర్ధన్ ఇది కదా. బోరగడ్డ అనిల్ని దేనికి కోసం అరెస్ట్ చేశారు? పోసానీని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంకా సోషల్ మీడియా వాళ్ళని కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు కదా, వర రవీంద్ర రెడ్డి వీళ్ళందరినీ. సో వీళ్ళు ఏమైనా మంచి పని వాళ్ళేమైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉండి అనవసరంగా వెళ్ళి అరెస్ట్ చేశారా అనంటే మీరు మాట్లాడటంలో అర్థం ఉంది. సో వీళ్ళు ఎలా రెచ్చిపోయారు, వీళ్ళు ఏం పనులు చేశారు? సో వీళ్ళు ఇట్లాంటి అది కూడా వంశీ చేసింది ఇంకొక మిస్టేకే. అధికారం వాళ్ళు కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కిడ్నాప్ చేశాడు. అంటే వీళ్ళు అధికారంలో ఉంటే ఇన్ని చేశారు, వీళ్ళు అధికారం కోల్పోతేనే ఇన్ని చేశారంటే ఇది ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాల్లో ఇంకోటో ముడిపెట్టడం కాదు. వీళ్ళ నిజాయితీ ఏంటనేది వీళ్ళు నిరూపించుకోవాలి. అంతేగాని ఊరికే నోరుంది కదా ఈ ఒక్క బోర్డు వాడేస్తే సరిపోతుంది, కక్షపూరిత రాజకీయాల్లో అంటే సరిపోతుంది అనుకుంటే మటుకు ఎవరు వినడానికి సిద్ధంగా అయితే ఎవరు కూడా లేరు ఇలాంటి మాటలకి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.